విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25 వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం కొనసాగనుంది. మండల, అర్ధమండల దీక్షలతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మను దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు అమ్మను దర్శించుకునేందుకు వస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ప్రస్తుతం కొండపై పరిస్థితి ఎలా ఉంది? భక్తులకు త్వరితగతిన దర్శనం ఏర్పాటు అధికారులు ఏర్పాట్లు ఎలా చేస్తారు? ఏం చెప్తున్నారు భక్తులు? సతీష్, విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ మాలదారులు, భవానీ దీక్షదారులు ఉన్నారు. వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధతో కూడా వాళ్ళు దీక్ష ఈరోజు విరమించే కార్యక్రమం కొనసాగుతుంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి కూడా భవానీ మాలదారులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భవానీ దీక్ష విరమించేందుకు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధతో ఇక్కడికి ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకుంటారు. ఇప్పటికే 100,000 మంది కూడా భవానీ దీక్షదారులు కూడా తమ భక్తి శ్రద్ధలతో కూడా వాళ్ళు వచ్చి మాలధారణ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే సిటీ కమిషనర్ రాజశేఖర్ బాబు, అలాగే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, అలాగే ఆలయ ఈఓ రామారావుతో పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికెక్కడ భక్తులకి మాల భవానీ దీక్షాదారులకు ఎవరుతున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అంటే రద్దీ వాళ్ళకి దర్శనం సులభతరంగా అయ్యేలా కూడా ఇప్పటికే ఏదైతే ఆర్జిత సేవలు కావచ్చు, విఐపి దర్శనం కావచ్చు, ఇవన్నీ కూడా రద్దు చేశారు. కేవలం భవానీ దీక్షాదారులకే ప్రాధాన్యత ఇచ్చి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మొత్తం అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. ట్రాఫిక్ కూడా ఆ గుడి వైపు వెళ్లకుండా కూడా మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకుంటే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వైద్య సదుపాయాలతో పాటు తాగునీరు, అలాగే వాళ్ళకి ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తూ మొత్తం ఈవో మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అయితే నిన్నటి రోజున కూడా ఒక ఘటన చోటు చేసుకుంది. నిన్న ఏదైతే భవానీ మాలధార వేసుకొని వచ్చాడో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక అతను క్యూ లైన్ లో ఉండగానే ఆయన అప్పలనాయుడు అనే వ్యక్తి కూడా భవానీ దీక్ష తీసుకుని ఇక్కడ విజయవాడకు నిన్న భవానీ దీక్ష విరమణ చేసేందుకు వచ్చాడు. అయితే ఆయన క్యూ లైన్ లో ఉండగానే ఒక్కసారిగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. అయితే వైద్యులు అక్కడికి వైద్య సిబ్బంది వచ్చి అతన్ని చికిత్స అందించేందుకు అతను గుండెపోటుతో మృతి చెందినట్టు కూడా ఆ వైద్యులు తెలిపారు. అయితే నిన్న అదొక విషాదకరమైన సంఘటన నిన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం చూసుకున్న మటుకు ఆలయ అధికారులు మొత్తం ఏర్పాట్లు చేశారు. అయితే పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇంకా గత 5 రోజుల పాటు కూడా ఈ నిన్నతో మొదటి రోజు కొనసాగింది. ఇంకో 4 రోజుల పాటు కూడా ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమం కూడా ఇంద్రకీలాద్రిపై కూడా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద కూడా కొనసాగుతుంది. ఇప్పటికే భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తూ వస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.